గౌరవ కృష్ణారావు గారితో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో 160% గ్రోత్ వచ్చింది. అంటే 16% ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేటు బీఆర్ఎస్ టైంలో ఉండేది. బట్ లాస్ట్ టైం 2024-25లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6% గ్రోత్ వచ్చింది. అండ్ 25-26 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇయర్లో యాజ్ ఆన్ టుడే మీ బడ్జెట్ లెక్కల ప్రకారం మీరు పెట్టిన పుస్తకాల ప్రకారం 3% గ్రోత్ మాత్రమే వచ్చింది. ఎందుకు రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది? మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్కు 84,479 కోట్లు పెట్టుకున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ట్యాక్స్ రిడక్షన్ చేసింది. ట్యాక్స్ రిడక్షన్ వల్ల ఫర్దర్ మన ట్యాక్సేషన్ తగ్గుతుంది, రాష్ట్రం యొక్క ఆదాయం కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంకొక వైపు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఎట్లా ఉంటాయి, మీరు ఇవన్నీ అంచనా వేశారా? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16% గ్రోత్ రేటు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 6% గ్రోత్ రేటు, రెండవ సంవత్సరం 3% గ్రోత్ రేటుకు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మీరు ఇంకా చాలా ఎక్కువ పెట్టుకున్నారు. ఇది ఎట్లా రీచ్ అవుతారో దయచేసి మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష.